హాయ్ వ్యూవర్స్. ఐ యామ్ యువర్ డాక్టర్ కోలా. మరి ఇది ఎంట్రన్స్ సమయం. అందరూ విద్యార్థులు కూడా ఎంట్రన్స్‌కు అప్లై చేస్తుంటారు. చాలా సార్లు ఏమవుతుందంటే అప్లికేషన్ ఆన్‌లైన్‌లో చేస్తున్నప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయి. మరి దీనికి విద్యార్థులు కారణమా? లేదా కంప్యూటర్ సెంటర్‌లో డాటా ఎంట్రీ చేసే ఆపరేటరా? అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్‌లైన్ అప్లై చేసినా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. ఓకే. సో, మరి ఎడిట్ ఆప్షన్ దాకా మనం ఎందుకెళ్ళాలి? ఒకటి గుర్తుంచుకోవాలి. మీరెవరైనా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నప్పుడు ఎంసెటే గావచ్చు, నీటే గావచ్చు, డీసెటే గావచ్చు, ఇంకా పీజీ సెట్, బీఎడ్ అన్నీ కూడా. కంప్యూటర్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ సెంటర్ ఆపరేటర్‌కి చెప్పండి. ఒక స్క్రీన్ మీ వైపు ఉండాలి. ఎప్పుడైతే కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక స్క్రీన్‌లో డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నప్పుడు, ఆ డీటెయిల్స్ మీకు కనిపించినట్టయితే మీకు ఎక్కడ కూడా మిస్టేక్ పోదు. సో, ఇది ప్రథమ నియమం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, అప్లికేషన్ మీరైతే ఎంట్రన్స్‌కి అప్లై చేస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా మీ డాటాని కరెక్ట్ ఫిలప్ చేశామా లేదా అని వన్స్ ఆర్ ట్వైస్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. లేకపోతే మళ్ళీ ఎడిట్ ఆప్షన్‌కి వెళ్ళాల్సొస్తది. రెండోది. రైట్. ఇదే కాకుండా మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఎంట్రీ చేశారా లేదో చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ప్రతి ఎగ్జామినేషన్‌కి కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. లోవర్ లిమిట్. ఓకే. సో, కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎస్ఎస్‌సిలో ఉందో అది ఎంట్రీ చేశారా లేదా? మీ నేమ్ ఎంట్రీ, అదేవిధంగా మీ పేరెంట్స్ నేమ్ ఎంట్రీ కూడా కరెక్ట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో జరుగుతున్న తప్పులే మళ్ళీ మళ్ళీ కరెక్షన్‌కి వెళ్తున్నాం. ఇదే కాకుండా మీరు మరి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవేవి దగ్గరుంచుకోవాలంటే రేపు పొద్దున ఎంట్రన్సెస్ రాసిన తర్వాత వాటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీ ఎస్ఎస్‌సి రైట్ ఒరిజినల్, ఇంటర్ లాంగ్ మెమో, అదేవిధంగా డిగ్రీ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ రీసెంట్‌గా ఉన్న సర్టిఫికేట్. ఓకే. తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్టిఫికేట్స్ మీరన్నీ కూడా తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటిది, ఇన్‌కమ్ విషయంలో చాలా సార్లు ఇబ్బంది ఎదురవుతుంది. పిల్లలు మర్చిపోతూ ఉంటారు. విద్యార్థులు ముఖ్యంగా. ఇన్‌కమ్ డేట్ అవుతుంది. మళ్ళీ తీసుకోరు. కాబట్టి ఎవరైతే ఫీజ్ ఎగ్జంప్షన్ లేదా స్కాలర్‌షిప్ క్యాండిడేట్స్ ఉంటారో, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇయర్లీ అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు బిలో పోవర్టీ లైన్ ఉంటారో, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని ఎప్పటిదప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇదే కాకుండా మీరు చూస్తున్నట్టయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మీ బోనాఫైడ్స్ ఫస్ట్ టు 10థ్. చాలా సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏ కోర్సెస్‌కి వెళ్ళినా బోనాఫైడ్ అడుగుతారు. బోనాఫైడ్ ఎందుకంటే, మీరు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంత వ్యక్తిలా కాదా అని తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళా, కరీంనగర్ జిల్లా వాళ్ళా. సో, లోకల్ క్యాండిడేట్ నిర్ణయించడానికి మీ యొక్క బోనాఫైడ్ కంపల్సరీ. చాలా సార్లు విద్యార్థులు ఏమైతారంటే సర్టిఫికేట్ వేసినప్పుడు బోనాఫైడ్ కోసం వెతుకుతూ ఉంటారు. బోనాఫైడ్ పోయినట్టయితే చాలా ఇంపార్టెంట్. బోనాఫైడ్ తీసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ బోనాఫైడ్ గిట్ట అవైలబుల్ లేకపోతే దొరకకపోతే ఆ! ప్రొసీజర్ ప్రకారం మీ సేవలో అప్లై చేసి ఏం చేస్తారు? అది అంటే మీ సేవలో పోలీస్ కంప్లెయింట్ ఇచ్చే మీ సేవలో ఆన్‌లైన్‌లో అప్లై చేసినట్టయితే పోలీస్ దగ్గరికెళ్తుంది. తద్వారా మళ్ళీ స్కూల్‌లో డూప్లికేట్ తీసుకోవచ్చు. ఏ సర్టిఫికేట్ పోయినా కూడా మీ సేవలో ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఇచ్చినట్టయితే మీ సర్టిఫికేట్. సో, బోనాఫైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కోర్సెస్. ఏదైతే మీరు చాలా ఆహ్, అంటే ఈజీగా తీసుకుంటారో ఆ ఫస్ట్ 10థ్ బోనాఫైడ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుంచుకోవాలి. కంటిన్యూయస్ 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతామో అక్కడ లోకల్ క్యాండిడేట్ అవుతాం. రైట్? ఈ సర్టిఫికేట్‌లన్నీ కాకుండా ముఖ్యంగా ఆధార్ కార్డ్ కూడా ఇంపార్టెంట్. ఆధార్ కార్డ్‌లో ఏం చేస్తున్నారంటే చాలామంది పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ తప్పుంటే లేదా సమ్‌టైమ్స్ ఏం చేస్తున్నారు అమ్మాయిలు మ్యారేజ్ అయితే హస్బెండ్ పేరు ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోండి. ఆధార్ సెంటర్స్ ఉన్నాయి. మీ ఫోటో అప్డేట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుంటే మీ 10థ్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్‌నే ఆధార్ కార్డ్‌లో అప్డేట్ చేయండి. ఒకవేళ మీ హస్బెండ్ పేరున్నట్టయితే ఆహ్, ఫాదర్ పేరు ఏ పేరున్నా పర్వాలేదు. కానీ అమ్మాయిలు మీ ఇంటి పేరుని చేంజ్ చేయకండి. ఏదైతే మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఇంటి పేరు ఉంటుందో అదే ఉంటుంది.
సో, మరి ఇదంతా కూడా అప్లికేషన్ సీజన్. మరి ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో వాటిని అప్డేట్ చేసుకోండి. ప్రతి ఒక్క దాన్ని ఒక 2, 3 సెట్ల జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఉన్నదనంగానే అప్పుడు పోయి జిరాక్స్ సెంటర్‌కి వెళ్తాము. హడావుడిలో అక్కడక్కడ పడిపోతా ఉంటాయి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసి పెట్టుకోండి. సో, కాబట్టి ఎందుకు ముందు చెప్తున్నానంటే, రేపు ఉందనంగా మనం ఇవాళ స్టార్ట్ చేస్తుంటాం. అలా కాకుండా ప్రయర్‌గా చాలా ముందుగా ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, రేపు అడ్మిషన్ ఉంది అంటే డైరెక్ట్ వెళ్లి తీసుకోవచ్చు. రైట్? అదేవిధంగా టీసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా టీసీ ఎందుకు అడుగుతారంటే, ఏ విద్యార్థి కూడా 2 కోర్సెస్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి టీసీ అడుగుతారు. మీకు అడ్మిషన్ వచ్చినాక టీసీ సబ్మిట్ చేయడానికి ఏ కోర్స్‌నైనా టైమ్ ఇస్తారు. రైట్? సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి అప్లికేషన్ సీజన్ కదా! మీరంతా కూడా అలర్ట్ ఉంటారని ఆశిస్తూ, మీకు ఈ సెషన్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యూర్ డాక్టర్ కోలా. బాయ్.